జూలై 20 ఇవాళ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, మన రాష్ట్రీయ అంశాలు, వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు, నివేదికలు, ఇవన్నీ కూడా ఈరోజు వార్తల్లో నిలిచాయి. ముందుగా మనం కొన్ని రాష్ట్రాలు వార్తలు నిలిచాయి. అస్సాం రాష్ట్రం, అందులో కజిరంగా నేషనల్ పార్కు, మహారాష్ట్ర రాష్ట్రము, జమ్మూ కాశ్మీర్లో ఒక విషయము. ఇలా మనకి ఈరోజు కొన్ని అంశాలు చూద్దాం. ముందుగా మోస్ట్ ఇంపార్టెంట్ అస్సాం. ఇక్కడ చాలా ఫేమస్గా ఉన్న పార్కు కజీరంగా నేషనల్ పార్క్. ఇవాళ వార్తలో నిలిచింది. ఏ విషయం పైన వార్తలో నిలిచింది అనేది చూద్దాం. అస్సాం రాష్ట్రంలో ఇటీవల వరదలు వచ్చి అనేక ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టము, ఆర్థిక నష్టము, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా సంభవించాయన్నమాట వరదల కారణం చేత అస్సాం రాష్ట్రంలో. ఇక కజిరంగా నేషనల్ పార్క్ విషయానికి వస్తే దాదాపు 80% దెబ్బతింది. మొత్తం ఆ టైగర్ రిజర్వ్ అంతా కూడా 80% వరకు అది కొట్టుకుపోయిందన్నమాట. ఓకేనా, కజిరంగా. ఈ విషయం మీద అక్కడ చాలా జంతువులు చనిపోవడం జరిగిందనమాట. ఈరోజు అస్సాంలో ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్క్ ఎందుకు వార్తలో నిలిచిందంటే కనుక, కేంద్ర ప్రభుత్వం వరదల కారణం చేత అక్కడ చనిపోయినటువంటి జంతువుల విషయాలను వెల్లడించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి అంశం అన్నమాట ఇది. ఈ కజిరంగా నేషనల్ పార్కులో ఉన్నటువంటి దాదాపు 108 జంతువులు చనిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ విషయాన్ని. 108 జంతువులు. అందులో ఎక్కువగా 81 పెద్ద జింకలు చనిపోయాయంట. 81 జంతువులు పెద్ద జింకలు. 9 వచ్చేసి రైనోసిరాసులు. రైనోస్ అనమాట. రైనోసిరాస్ అంటే ఖడ్గమృగాలు. పెద్ద జింకలు 81. పెద్ద జింకలు వచ్చేసి 81 పెద్ద పెద్ద జింకలు అనమాట. రైనోసిరాస్ అంటే ఖడ్గమృగం. కజిరంగా నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు బాగా. ఖడ్గమృగాలకు బాగా ప్రసిద్ధి చెందినటువంటిది అనమాట మన దేశంలో. రైనో ఖడ్గమృగం, ఒంటి కొమ్ము మృగం అనమాట. దానిపైన ఉన్నటువంటి వెంట్రుక కొమ్ములాగా మార్పు చెంది ఆ జీవి ఏర్పడుతుంది కాబట్టి అది ఒంటి కొమ్ము మృగం అంటారు. ఓకేనా, సరే. అదేవిధంగా 4 పెద్ద పెద్ద అడవి దున్నపోతులు అనమాట. అటవీ దున్నపోతులు కూడా చనిపోయాయంట. మిగతా చిన్న చిన్న జీవులు అన్నీ కలిపి 108 వరకు జంతువులు చనిపోయినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆ సమాచారాన్ని వెల్లడించడం జరిగింది. మనకు గుర్తుంచుకోవాలి. 81 పెద్ద జింకలు, 9 రైనోసిరాసులు, 4 అడవి దున్నపోతులు అనమాట. ఇంకా కొన్ని చిన్న చిన్న జాతులు అన్నీ కలిపి 108 వరకు చనిపోయినట్టుగా వెల్లడించడం జరిగింది. అందులో చాలా ఫేమస్ రైనోసిరాసులు 9 అనమాట. పెద్ద జింకలు ఎక్కువ సంఖ్యపరంగా అవే చనిపోయాయంట. 81 వరకు చనిపోయాయంట. ఓకేనా. ఇది అస్సాం రాష్ట్రంలో వరదల కారణం చేత అనేక జంతువులు మరణం సంభవించింది. కేంద్ర ప్రభుత్వం ఆ సంఖ్యను వెల్లడించింది. ఏ జంతువులు ఎన్ని చనిపోయినాయని లిస్టును వదిలింది మనకి ఈరోజు. అందుకే కజిరంగా నేషనల్ పార్క్ ఈరోజు వార్తలో నిలిచింది. ఇక్కడ చాలా ఫేమస్ నది బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నది బాగా వరదల కారణం చేత బ్రహ్మపుత్ర నది వల్ల అక్కడ బాగా నష్టపోతుంది అనమాట ఆ రాష్ట్రం. అస్సాం దుఃఖదాయిని అంటారు బ్రహ్మపుత్ర నదిని. అస్సాంలో బాగా ప్రవహించే నది బ్రహ్మపుత్ర నదే. అస్సాం దుఃఖదాయిని అంటారు. సార్ ఆఫ్ అస్సాం అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తాను ఎగ్జామ్ అడుగుతుంటారు జాగ్రఫీ రిలేటెడ్గా. బ్రహ్మపుత్ర నదిని అస్సాం దుఃఖదాయిని అంటారు. బెంగాల్ దుఃఖదాయిని అయితే దామోదర్ అనమాట. దామోదర్ నది. ఆంధ్రప్రదేశ్ దుఃఖదాయిని బుడమేరు అనే ఒక నది. నదుల దుఃఖదాయిని బ్రహ్మపుత్రనే. మొత్తం నదుల పరంగా దుఃఖదాయినిగా మన దేశంలో బ్రహ్మపుత్ర అని చెప్తారు. ఒరిస్సా దుఃఖదాయిని బ్రాహ్మణి. ఒరిస్సా దుఃఖదాయిని ఏదంటే బ్రాహ్మణి. సరే, ఇకపోతే అస్సాం
లో ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్క్ విషయాన్ని మనం తెలుసుకోవాలి. దీని హిస్టరీ మనం చదువుకోవాలి. దీని హిస్టరీ మనం ఒకసారి చూస్తే, వాటి వివరాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక 1905 సంవత్సరంలో కజిరంగా ఫారెస్ట్ రిజర్వ్ అనేటువంటిది ఏర్పాటైంది. 1905లో బ్రిటిష్ వారి కాలంలో ఫారెస్ట్ రిజర్వ్గా ఏర్పడింది. ఫారెస్ట్ రిజర్వ్గా ఏర్పడింది. 1950 అంటే మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 50లో దీన్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా చేయడం జరిగింది. వైల్డ్ లైఫ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం, వైల్డ్ లైఫ్ శాంచురీ అంటే వన్యమృగ సంరక్షణ కేంద్రంగా చేయడం జరిగింది. ఎప్పుడు 1950లో. 1974 సంవత్సరంలో వన్యమృగ సంరక్షణ కేంద్రంగా ఉన్నటువంటి కజిరంగను నేషనల్ పార్కుగా చేయడం జరిగింది. జాతీయ పార్కుగా చేయడం జరిగింది. గుర్తుంచుకోవాలా, నేషనల్ పార్క్. ఎప్పుడు? 1974లో. 1985 సంవత్సరంలో వారసత్వ సంపదగా గుర్తించారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కజిరంగా నేషనల్ పార్క్ మనకి యునెస్కో లిస్ట్లో ఉంటుందన్నమాట. వారసత్వ సంపద, హెరిటేజ్ సైట్ లిస్ట్లో కూడా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. 2006 సంవత్సరంలో దీన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. టైగర్ రిజర్వ్ అంటే పులుల సంరక్షణ కేంద్రంగా 2006లో దీన్ని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం టైగర్ రిజర్వ్గానే మనకు ప్రసిద్ధి అనమాట. 1905 సంవత్సరంలో ఫారెస్ట్ రిజర్వ్గా ఉండింది. ఆ ఫారెస్ట్ రిజర్వ్ను వన్యమృగ సంరక్షణ కేంద్రంగా చేశారు. తర్వాత దాన్ని జాతీయ పార్కుగా మార్చారు. తర్వాత టైగర్ రిజర్వ్గా మార్చారు. ప్రస్తుతం టైగర్ రిజర్వ్గా అది కొనసాగుతూ ఉంది, కజిరంగా నేషనల్ పార్క్. కానీ ఇక్కడ ఖడ్గమృగాలు బాగా ప్రసిద్ధిగా కనిపిస్తాయి. ఓకేనా? రైట్. ఇది మనకు అంటే రోజు దానికి ఏం చేస్తున్నారు, భద్రత బాగా కల్పిస్తున్నారు అనమాట. టైగర్ రిజర్వ్కు భద్రత ఉండదు. వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు టైగర్ రిజర్వ్తో పోల్చేడు భద్రత ఎక్కువగా ఉంటుంది. వన్యమృగ సంరక్షణల కంటే జాతీయ పార్కులకు మరింత భద్రత ఉంటుందన్నమాట. ఇది ఈరోజు వార్తలో నిలిచినటువంటి కజిరంగా నేషనల్ పార్క్ గురించి. ఈ సమాచారాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీని హిస్టరీని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. కజిరంగా నేషనల్ పార్కు అస్సాంలో ఉంటుంది. తరచుగా అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లలో. దేనికి ప్రసిద్ధి అంటే ఖడ్గమృగాలకు ప్రసిద్ధి. సరే, అదేవిధంగా ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక రాష్ట్రం మహారాష్ట్ర. ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక రాష్ట్రం ఏదంటే కనుక మహారాష్ట్ర. ఇక మహారాష్ట్ర అనేటువంటి తరచుగా వార్తల్లోకి వస్తూనే ఉంటుంది. మనం గమనిస్తే కనుక ఈరోజు ఎందుకు వార్తల్లో నిలిచిందంటే కనుక దేశంలోనే మొట్టమొదటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏంటి ఆ ప్రయత్నం, ఏంటి ఆ వినూత్న కార్యక్రమం అంటే డ్రోన్ల సహాయంతో ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదా, విద్యుత్కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు. ఈ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో, అదేవిధంగా విద్యుత్ వైర్లు ఉంటాయి కదా, పవర్ వైర్స్ అన్నమాట, విద్యుత్ వైర్లు ఉంటాయి కదా, ఆ వైర్లపైన నిఘా ఉంచడంలో మొట్టమొదటి ప్రయత్నం అన్నమాట మహారాష్ట్రది. మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారు, ట్రాన్స్ఫార్మర్లపై నిఘా, అదేవిధంగా విద్యుత్ వైర్లపై నిఘా. డ్రోన్లను అత్యధికంగా ఉపయోగించాలంటే పరిమితులు ఉంటాయన్నమాట. దానికి అనుమతులు పొందవలసి ఉంటుందన్నమాట. కాబట్టి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందన్నమాట. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏం చేస్తుందంటే కనుక డ్రోన్లను ఉపయోగించి ఆ రాష్ట్రంలో ట్రాన్స్ఫార్మర్లపై విద్యుత్ వైర్లపైన నిఘా పెట్టడానికి సిద్ధమైందనమాట. దాని ద్వారా ఏమవుతుంది, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతూ ఉంటాయన్నమాట. పేలిపోయి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు బాగా నష్టం కలగజేస్తుందన్నమాట. అదేవిధంగా విద్యుత్ వైర్లు ఎక్కడైనా మనకు ఊడి పడిపోతాయి అన్నమాట. అంటే వాటిపైన నిఘా పెట్టినట్లయితే కనుక ఇవన్నీ కూడా ఏం చేయొచ్చు, మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇటువంటి వాటిని కంట్రోల్ చేయొచ్చు. ఆ విషయం పైన మొట్టమొదటిసారిగా మన దేశంలో మహారాష్ట్ర అనేటువంటిది వార్తలు నిలవడం జరిగిందనమాట. డ్రోన్ల సహాయంతో విద్యుత్ రంగంపై నిఘా అనేటువంటిది పెట్టడం జరిగిందనమాట. ట్రాన్స్ఫార్మర్లపై నిఘా, విద్యుత్ వైర్లపైన నిఘా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు డ్రోన్లు అనేటువంటివి మనకు తరచుగా మనం ఎక్కడికైనా గొప్ప వివాహ వేడుకలకు పోయినట్లయితే కనుక అక్కడ డ్రోన్లు కనిపిస్తాయి అన్నమాట.
కెమెరాలు ఆ ఫోటోలు తీస్తూ ఉంటాయన్నమాట ఆ దంపతులకు, అక్కడ ఉన్నటువంటి వచ్చిన జనానికి వీళ్ళందరికీ కూడా. అట్లా ఎన్నో వాటికి ఉపయోగిస్తున్నారు ఇప్పుడు డ్రోన్లను. ఇప్పుడు ఈ మధ్య పోలీస్ వాళ్ళు కూడా కోవిడ్-19 మనకు లాక్డౌన్లో అనేటువంటి విధించడం జరిగింది. లాక్డౌన్లు విధించినా కూడా జనం అనేటువంటిది ఒక చోట గుమికూడడం జరుగుతుందన్నమాట. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఏం చేసిందంటే కనుక డ్రోన్లను ఉపయోగించిందనమాట. దేనికోసం? ఆ జనం గుమికూడినటువంటి విషయాన్ని కనిపెట్టడం కోసం డ్రోన్లను ఉపయోగించింది, కంట్రోల్ చేయడం కోసం అనమాట. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఇండోర్ అనే ప్రాంతంలో ఇటీవల మనం చూస్తే కనుక ఆ ప్రాంతంలో అనేక వీధుల్లో ఈ డ్రోన్లను ఉపయోగించి అక్కడ మొత్తం అంతా కూడా అక్కడ ఆ బ్లీచింగ్ పౌడర్ ఇదంతా కూడా రోడ్లకు చల్లడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది, శానిటైజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, శానిటైజేషన్ చేయడం జరిగింది మొత్తం అంతా కూడా డ్రోన్ల సహాయంతో ఇండోర్ ప్రాంతంలో మధ్యప్రదేశ్లో. ఇట్లా డ్రోన్లు అనేటువంటి తరచుగా మనకు వార్తలేకి వస్తున్నాయి. కోవిడ్-19లో దాని ఉపయోగము, దాని విలువ మన అందరికీ బాగా తెలిసిందనమాట. డ్రోన్ల సహాయం అనేటువంటి పోలీస్ వ్యవస్థ బాగా ఉపయోగించడం చేత. కాబట్టి మహారాష్ట్ర అనేటువంటి విషయము మొట్టమొదటిసారిగా దీన్ని గుర్తుంచుకోవాలి ఈ అంశాన్ని. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏం చేశారు, ఎందుకు ఈ రాష్ట్రం వార్తలు నిలిచిందంటే కనుక ఇది ఒక రాష్ట్రం కాదు, ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. 2019 అక్టోబర్ 31వ తారీఖున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనేది కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. 2019 అక్టోబర్ 31వ తారీఖున ఇదే జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోయి లడక్ అనేటువంటిది మరొక కేంద్రపాలిత ప్రాంతం అయింది. అదే డేటు 2019 అక్టోబర్ 31న. అంటే 2019 అక్టోబర్ 31వ తారీఖున 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి మన దేశంలో. ఒకటి జమ్మూ కాశ్మీరు, దానితో పాటు లడక్. జమ్మూ కాశ్మీర్కు 2 రాజధానులు ఉంటాయి. జమ్మూ కాశ్మీర్కు 2 క్యాపిటల్స్, శ్రీనగర్ అండ్ జమ్మూ అనమాట. శ్రీనగర్ అనేది వేసవికాల రాజధాని, జమ్మూ అనేది శీతాకాల రాజధాని. లడక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతానికి కూడా 2 రాజధానులు ఉంటాయి. లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతానికి కూడా 2 రాజధానులు ఉంటాయి. ఒకటి లేహ్ అనేటువంటిది, లేహ్, మరొకటి కార్గిల్ అనమాట. లేహు, కార్గిల్ అనేటువంటివి 2 రాజధానులు ఉంటాయి. మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, సరే. ఇట్లా జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఎందుకు వార్తల్లో నిలిచిందంటే కనుక ఆ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులకు, కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులకు 25 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించినటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. సర్పంచులు ఉంటారు కదా, గ్రామ సర్పంచులు, 25 లక్షల బీమా సౌకర్యాన్ని ఆ కేంద్రపాలిత ప్రాంతం కల్పించిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. గ్రామ సర్పంచులకు 25 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించినటువంటి రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? కింద రాష్ట్రాలు ఇస్తారు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చేయచ్చు. ఓకేనా, అప్పుడు దీన్ని ఆన్సర్ చేసుకోవాలి. ఇట్లా ఈ 3 మనకు వార్తలు నిలిచాయన్నమాట. ఒకటి అస్సాంలో కజిరంగా నేషనల్ పార్కు, మహారాష్ట్రలో డ్రోన్ల సహాయంతో విద్యుత్ వైర్లను అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లపై నిఘా పెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా గుర్తింపు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము 25 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించి సర్పంచులకు, ఇది కూడా వార్తలో నిలిచింది. చూడండి, అస్సాం రాజధాని దిస్పూర్, గుర్తుపెట్టుకోవాలి. అస్సాం రాజధాని దిస్పూర్. అస్సాం రాష్ట్రంలో హైకోర్టు ఎక్కడ ఉందంటే గౌహతిలో ఉంటుంది. ఎక్కువ రాష్ట్రాలు ఏ హైకోర్టు పరిధి కిందికి వస్తాయి మన దేశంలో అంటే గౌహతి హైకోర్టు పరిధి కిందికే వస్తాయి. మొత్తం 4 రాష్ట్రాలు వస్తాయి. ఎన్ని రాష్ట్రాలు వస్తాయి? 4 రాష్ట్రాలు వస్తాయి అన్నమాట. ఓకేనా. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, ఇటీవల మనం చదువుతూనే ఉన్నాం రోజు, సర్బానంద సోనోవాల్ ఆయన అస్సాం ముఖ్యమంత్రి. అస్సాం గవర్నర్ జగదీష్ ముఖ్. ఓకేనా, అస్సలు బాగలేదు జగదీష్ ముఖం అనమాట, అస్సలు బాగలేదు అస్సాం అనమాట. ఓకేనా, రైట్. అస్సాం రాష్ట్ర భాష అస్సామీ. మహారాష్ట్ర రాజధాని ముంబై, హైకోర్టు ముంబై, ముఖ్యమంత్రి రోజు మనకు చెప్తూనే ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరు. ఓకేనా, ఉద్ధవ్ ఠాక్రే అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి, ఉద్ధవ్ ఠాక్రే. గవర్నర్ భగత్ సింగ్. రాష్ట్ర భాష మరాఠీ. ఇంకా జమ్మూ కాశ్మీర్ తెలుసు, రాజధానులు శ్రీనగర్ అండ్ జమ్మూ. ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజెంట్ ఎవరు లేదు, అది ఖాళీగా ఉంది. గవర్నర్ ఎవరున్నారు జమ్మూ కాశ్మీర్కు అంటే కనుక గిరీష్ చంద్ర ముర్ము అనేటువంటి పర్సన్. గిరీష్ చంద్ర ముర్ము ఉన్నాడు, గుర్తుంచుకోవాలి.
అంటే ఏదైనా ఒక రాష్ట్రం వచ్చినప్పుడు దాని ముఖ్యమంత్రి, దాని గవర్నరు, దాని రాజధాని, దాని హైకోర్టు, దాని రాష్ట్ర భాష మనం చెప్తూ ఉన్నాం కాబట్టి ఓకేనా, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈరోజు మనకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఒక సమాచారాన్ని తెలుసుకోవాలి. వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి ఒక నివేదిక, దాని గురించి ఈరోజు చూద్దాం. చాలా వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంకు, ఇది ఇచ్చిన నివేదిక ఏదైనా సరే చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సరే, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ఏంటి అని మనం ఒకసారి చూస్తే 218 దేశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వెల్లడించింది. 218 దేశాలు ఉన్నాయంటే ప్రపంచంలో ఉన్నాయి, కానీ యుఎన్ఓ 193 దేశాలనే చేర్చుకుంది. యుఎన్ఓలో ఉన్నటువంటి దేశాలను పరిగణించుకొని అవి దేశాలుగా చెప్తారు చాలామంది. యుఎన్ఓలో ప్రస్తుత దేశాల సంఖ్య 193 అనమాట, అంతకంటే ఎక్కువే ఉన్నాయి. సరే, వరల్డ్ బ్యాంకు 218 దేశాలను రిపోర్ట్లో చేర్చడం జరిగింది. నేషనల్ ఇన్కమ్ గుర్తుపెట్టుకోవాలి. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఆధారంగా, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? స్థూల జాతీయ ఆదాయం. ఓకేనా, స్థూల జాతీయ ఆదాయం ఆధారంగా 218 దేశాలను ఆ రిపోర్టులో, ఆ నివేదికలో వెల్లడించడం జరిగింది. దీని పరంగా దాదాపు దీళ్లను మొత్తం 718 దేశాలను 4 గ్రూపులుగా విభజించడం జరిగింది. 4 గ్రూపులుగా. ఈ 4 గ్రూపులు ఏంటి అంటే కనుక గుర్తుపెట్టుకోవాలి. ఒకటి లో ఇన్కమ్ గ్రూప్, లో ఇన్కమ్ గ్రూప్ అనమాట. మరొకటి లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ అనమాట, లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్, ఇదొక గ్రూపు. మరొకటి ఏంటంటే కనుక హై మిడిల్ ఇన్కమ్ గ్రూప్, హై మిడిల్ ఇన్కమ్ గ్రూప్, ఇన్కమ్ గ్రూప్, ఇది ఒక గ్రూపు. మరొకటి హై ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్. ఇట్లా 4 గ్రూపులుగా చేయడం జరిగింది వరల్డ్ బ్యాంక్. 218 దేశాలను స్థూల గుర్తుపెట్టుకోవాలి ఓకేనా, జాతీయ ఆదాయం ఆధారంగా 4 గ్రూపులుగా విభజించింది. లో ఇన్కమ్ గ్రూప్ అని, లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని, హై మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని, హై ఇన్కమ్ గ్రూప్ అని డివైడ్ చేసింది. ఇందులో మన భారతదేశం వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశం దేనిగా ఉంది వరల్డ్ బ్యాంక్ ప్రకారం అంటే లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో మన భారతదేశం అనేటువంటిది ఉంది, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, లో ఇన్కమ్ గ్రూపులో 1035 అమెరికన్ లక్షల డాలర్లు ఆదాయం కలిగి ఉంటే దాన్ని అలా చేర్చారు. 1035 అమెరికన్ డాలర్లు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూస్తే లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఎంత అంటే కనుక 1036 లోపల, అక్కడ 1035 లోపల, ఇది 1036 నుంచి అంటే 35 పైగా, 35 నుంచి 4045 అమెరికన్ డాలర్లు. ఇక్కడ చూస్తే మళ్ళీ 4045 పైగా నుంచి 12335. 4వ గ్రూప్ వచ్చేసి 12335 పైగా, ఎంతైనా ఉండొచ్చు అన్నమాట. వాళ్ళ జాతీయ ఆదాయం ఆధారంగా, వాళ్ళ వృద్ధి ఆధారంగా ఇట్లా 4 గ్రూపులుగా చేయడం జరిగింది. లో ఇన్కమ్ ఎంత, లో మిడిల్ ఇన్కమ్ ఎంత, హై మిడిల్ ఇన్కమ్ ఎంత, హై ఇన్కమ్ గ్రూప్లో ఎంత ఆదాయం ఆధారంగా దీన్ని చేశారు అనేది మనం చదువుకోవాలి. ఇది మనకు వరల్డ్ బ్యాంకు ఇచ్చినటువంటి సమాచారం అన్నమాట. వృద్ధి, అభివృద్ధి రెండు వేరు. వృద్ధి అంటే ఏం లేదు, వాళ్ళ ఆదాయం ఆధారంగా వృద్ధిని చెప్పేస్తారనమాట, ఇంత వృద్ధి ఉంది అని. అభివృద్ధి వేరు, అభివృద్ధిలో అన్నీ వచ్చేస్తాయి. విద్య, న్యాయ, వైద్య, ఇట్లా అన్నిటి పరంగా చూస్తే అది అభివృద్ధి అనమాట. సరే, ఇవి మనకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 4 గ్రూపులు అనమాట. ఓకేనా, దేన్ని ఆధారంగా చేసుకొని గ్రూపులుగా డివైడ్ చేశారు? ఆదాయం ఆధారంగా చేసుకొని. ఓకేనా, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ స్థూల జాతీయ ఆదాయం అనమాట. దాన్ని బేస్ చేసుకుని 218 దేశాలను మొత్తంగా చేర్చారనమాట. సరే, వరల్డ్ బ్యాంక్ గురించి మనం తెలుసుకుంటే
ఎప్పుడు ఏర్పాటైంది? 1944లో వరల్డ్ బ్యాంక్ ఏర్పాటైంది. వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికాలో ఉంది. వాషింగ్టన్ డీసీ, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. వాషింగ్టన్ డీసీలో డీసీ అనగా అంటాడు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అనమాట. ప్రపంచ బ్యాంకు వాషింగ్టన్లో ఉంది కాబట్టి వాషింగ్టన్ను ప్రపంచ ఆర్థిక రాజధాని అంటారు. ప్రపంచ ఆర్థిక రాజధాని ఏది? ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అనమాట. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్, ప్రపంచ ఆర్థిక రాజధాని ఏదంటే కనుక వాషింగ్టన్. కారణం ఏంటి? వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది అక్కడ ఉంది కాబట్టి. ఐబిఆర్డి, ఐడిఏ ఈ రెండు ఉంటాయి వరల్డ్ బ్యాంకులో ఫేమస్గా. ఇంటర్నేషనల్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఐబిఆర్డి పూర్తి పేరు చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఐబిఆర్డి పూర్తి పేరును విస్తరింపు అని. ఇంటర్నేషనల్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఇది బ్యాంకు, ఇంటర్నేషనల్ బ్యాంక్ అనమాట. మొత్తం ఇదంతా ఇంటర్నేషనల్ బ్యాంకే. ఫైనాన్షియల్ పరంగా ఇది చాలా ఫేమస్ అనమాట ప్రపంచానికే ఫైనాన్షియల్ పరంగా నెంబర్ 1 వరల్డ్ బ్యాంకు. ఓకేనా? సరే, ఇంటర్నేషనల్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. ఐడిఏ అంటే డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనమాట. ఇట్లా ఈ రెండు ఉంటాయి. దాదాపు 189 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ 173 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి వరల్డ్ బ్యాంకులో. ఓకేనా? వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? డేవిడ్ మాల్సన్. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. గొప్ప సంస్థలు వాటి యొక్క చైర్మన్లో ఉంటారు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ప్రెసిడెంట్ అనమాట ఇక్కడ. వరల్డ్ బ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే కనుక డేవిడ్ మాలిసన్ ఉన్నాడు. డేవిడ్ మాలిసన్. వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడిందంటే కనుక 1944లో. దాని ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్లో. ఐబిఆర్డి అని కూడా అంటారు. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. ఓకేనా? దీనిలో భాగంగా ఐబిఆర్డి, ఐడిఏ ఉంటాయి. డెవలప్మెంట్ అసోసియేషన్ కూడా ఉంటుంది. 189 దేశాల సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. హోప్ ఆర్బిటార్ మిషన్ ఏంటి? ఇది ఒక ఉపగ్రహ ప్రయోగం. దీన్ని ఏ దేశం చేసింది అంటే కనుక దుబాయ్, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, వీళ్ళు చేశారనమాట. మొట్టమొదటిసారిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ దేశం నుంచి అంగారకుడిపైకి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. అంగారకుడిపైకి, మార్స్ అంటాం. మన భారతీయులు సైతం 2014వ సంవత్సరంలో అంగారకుడిపైకి ఒక ప్రయోగం చేయడం జరిగింది. ఉపగ్రహ ప్రయోగం అంటాం. దాన్ని మనం మామ్ అని పిలుచుకున్నాం. MOM, మంగళయాన్ ఆర్బిటార్ మిషన్. MOM అని మనం పిలుచుకున్నాం 2014లో. నెల్లూరులో ఉన్నటువంటి శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మనం ఆ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇస్రో వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. PSLV-C-25 అనేటువంటి నౌక ద్వారా ఆ ఉపగ్రహాన్ని మనం ప్రయోగించడం జరిగింది. ఆ రోజు 2014లో విజయవంతంగా మనం ఆ ప్రయోగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. 4వ దేశంగా గుర్తింపు పొందడం జరిగింది. 4వ దేశంగా మన భారతదేశం గుర్తింపు పొందడం జరిగింది అంగారకుడిపైకి. మొట్టమొదటిసారిగా మనం ఆ రోజు చేసుకున్నాం. అట్లనే ఈ దుబాయ్ వాళ్ళు కూడా, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కూడా మొట్టమొదటిసారి అంగారకుడిపైకి ఉపగ్రహాన్ని ప్రయోగించారనమాట. దాని పేరే హోప్ ఆర్బిటార్ మిషన్. సింపుల్గా HOM అనొచ్చు. ఇక్కడ మన ఉపగ్రహాన్ని అయితే మనం MOM అని పిలుచుకున్నాం, ఇక్కడ HOM అని పిలిచవచ్చు. సరే, ఈ విషయాలు మనం చూస్తే ఇది ఏ దేశం వాళ్ళ యొక్క ఉపగ్రహము? దేశం వచ్చేసి దుబాయ్. దుబాయ్ సింపుల్గా రాసుకుంటే మనం ఇవన్నీ గుర్తుంటాయి బాగా. దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ ఉపగ్రహానికి గల పేరు ఇదే, హోప్ ఆర్బిటార్ మిషన్. అంటే ప్రయోగం పేరు అన్నమాట అది. వీళ్ళు ఏ దేశం నుంచి ప్రయోగించారంటే దుబాయ్ నుంచి ప్రయోగించలేదు, అది గమనించాలా. జపాన్ దేశంలో ఉన్నటువంటి ఒక అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి వీళ్ళు ప్రయోగించడం జరిగింది. ఆ అంతరిక్ష ప్రయోగ కేంద్రం పేరు తెనగసీమ స్పేస్ సెంటర్. జపాన్ది వాళ్ళది ఇది.
గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా వార్తల్లోకి వచ్చినప్పుడు వెంటనే మనకు ఎగ్జామ్లో అడుగుతుంటారు, తెనగసీమ స్పేస్ సెంటర్ ఏ దేశంలో కలదు అని. జపాన్ వాళ్ళది ఇది. జపాన్లో ఉన్నటువంటి తెనగసీమ స్పేస్ సెంటర్ ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని వాళ్ళు చేయడం జరిగింది. ఏ నౌక ద్వారా? H-11 అనేటువంటి ఒక నౌక ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇది ఒక ఉపగ్రహము. దాన్ని ఏం చేయాలా? ఒక నౌక తీసుకొని వెళ్ళి అక్కడ కక్షలో వదలాలన్నమాట. H-11 అనేటువంటి నౌక ద్వారా ఈ ప్రయోగం జరిగిందనమాట. మొత్తం ఈ ఆర్బిటార్ మిషన్ దీనంతా కూడా ఎవరు అంటే కనుక తయారు చేసింది దుబాయ్లో ఉన్నటువంటి మహమ్మద్ బిన్ స్పేస్ సెంటర్ వాళ్ళు. దుబాయ్లో ఉంటుందన్నమాట ఇది ఒక స్పేస్ సెంటర్. వీళ్ళు మొత్తం దీన్నంతా కూడా అభివృద్ధి పరిచారు. కానీ ప్రయోగించింది మాత్రం జపాన్లో ఉన్నటువంటి తెనగసీమ స్పేస్ సెంటర్ ద్వారానే ప్రయోగించారు. 7 నెలల సమయంలో ఇది అంగారకుడి పైకి కక్షలోకి వెళ్తుందంట. 7 నెలల సమయం పడుతుందంట. 7 నెలల సమయం గుర్తుంచుకోవాలి. దీనికి చేసినటువంటి ఖర్చు $200 మిలియన్ ఖర్చు చేయడం జరిగింది. $200 మిలియన్ ఖర్చును చేయడం జరిగిందట. $200 మిలియన్ ఖర్చును చేయడం జరిగింది. ఓకేనా? ఇది ఏ ఉపగ్రహం పైకి అంటే అంగారకుడు, గుర్తుపెట్టుకోవాలా, మార్స్ మొట్టమొదటి ఉపగ్రహంపై వాళ్ళదనమాట. అంగారకుడి పైకి మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రయోగం చేయనున్నారు. గుర్తుంచుకోవాలి, ప్రయోగం చేశారనమాట అంగారకుడి పైకి. ఇవి దీనిలో భాగంగా ఉన్నటువంటి గొప్ప సమాచారం. అది కక్షలోకి వెళ్ళిపోయి అక్కడ వాతావరణ విషయాలను వీరికి చేరవేయడం జరుగుతుందన్నమాట. అంగారకుడి పైన వాతావరణ విషయాల గురించి తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఇది చాలా గొప్ప ప్రయోగం. అంతర్జాతీయంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమాచారం అన్నమాట. పాసెక్స్ అనేటువంటిది ఏంటి అనేది మనం చూద్దాం. దీన్ని ఏమని పిలిచచ్చు పూర్తిగా అంటే కనుక పాసివ్ ఎక్సర్సైజ్, ప్యాసివ్ ఎక్సర్సైజ్గా పిలిచచ్చు అనమాట. ఓకేనా? రైట్. ఇది ఒక నావికాదళ విన్యాసాలు అనమాట. దేనికి సంబంధించి అంటే కనుక ఒక నావికాదళ విన్యాసాలు. అమెరికా మరియు భారత్ సంయుక్తంగా కలిసి మన దేశంలో అండమాన్ నికోబార్ దీవులలో హిందూ మహాసముద్రంలో అమెరికా దేశానికి చెందినటువంటి నావికా దళాలు, మన భారతదేశానికి చెందినటువంటి నావికా దళాలు కలిసి అత్యంత గొప్ప విన్యాసాలు చేయబోతూ ఉన్నాయి. ఈ విన్యాసానికి ఏమని పేరు, ఈ ఎక్సర్సైజ్కి ఏమని పేరు అంటే కనుక పాసెక్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల భారత్ మరియు అమెరికా నావికా దళాలు అండమాన్ నికోబార్ దీవుల్లో చేసినటువంటి ప్రయోగం ఏది అని అడిగితే కనుక అదే విన్యాసం ఏది అని అడుగుతారన్నమాట. అప్పుడు అది మనం ఆన్సర్ చేసుకోవాలి. లేదా ఇది ఇచ్చి అది ఏ 2 దేశాలు చేశాయంటే అమెరికా జపానా, అమెరికా ఇండియానా ఇట్లా అడుగుతారు. కాబట్టి ఆ 2 దేశాలు గుర్తుంచుకోవాలి. దేనికోసం ఇది ముఖ్యంగా అంటే కనుక చైనా. చైనా దీన్ని చూసి భయభ్రాంతులకు గురి కావాలా అనేటువంటి విషయం పైన ఈ విన్యాసం అనేటువంటిది బాగా ఉపయోగపడుతుందంట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమాచారం. చూద్దాం సింపుల్గా. ఓకేనా? ఈ ప్రయోగం అనేటువంటిది ఎక్కడ జరగబోతూ ఉంది? అండమాన్ నికోబార్ దీవులలో. అండమాన్ అండ్ నికోబార్ దీవులలో ఏ సముద్రంలో జరగబోతూ ఉంది? హిందూ మహాసముద్రంలో. ఎటువంటి విన్యాసాలు ఇవి? నావికా దళ విన్యాసాలు. నేవీ వాళ్ళు పాల్గొంటారు అన్నమాట. నావికా దళ విన్యాసాలు ఇవి. ఏ 2 దేశాలు కలిసి సంయుక్తంగా చేస్తూ ఉన్నాయి? ఇండియా, అమెరికా కలిసి. ఎవరికి తెలిసే విధంగా? చైనాకు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమాచారం దీని విషయంలో.
ఈరోజు మనకు 3 జీవజాతులు వార్తల్లో నిలిచాయి. ఆ 3 జీవులు ఏవి? చాలా వెరీ ఇంపార్టెంట్. అన్ని న్యూస్ పేపర్లలో, అన్ని టీవీ ఛానళ్ళలో వీటి గురించి బాగా మారుమోగడం జరిగిందనమాట. కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ పైన ఎక్కువగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫీస్లో బిట్లు అడుగుతూ ఉన్నారు. మనకు స్టాండర్డ్ జీకేలో, జాగ్రఫీలో, అదేవిధంగా జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీలో మనకు వీటి గురించిన సమాచారం రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు. అనేక క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో ఏవైతే మనకు ఉంటాయో వాటిని తీసుకొచ్చి కూడా అడుగుతారు. చాలా వెరీ ఇంపార్టెంట్గా అవి గుర్తుంచుకోవాలి. సరే, ఆ 3 జీవులు ఏంటియో చూద్దాం. 1 బతినోమస్, రాక్షస. ఈరోజు వార్తలో నిలిచినటువంటి ఒక జీవి ఏదంటే కనుక బతినోమస్ రాక్షస అనేటువంటి జీవి వార్తలో నిలిచింది. ఏంటి బతినోమస్ రాక్షస? ఇది ఒక బొద్దింక. బొద్దింక కూడా వార్తలో నిలిచింది అంటే నిలిచింది. మనం బొద్దింకలు తరచుగా చూస్తూనే ఉంటాం మన ఇళ్ళల్లో, చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ బొద్దింక ఏకంగా 14 కాళ్ళు కలిగి ఉంటుంది. 14 కాళ్ళను కలిగి ఉంటుందన్నమాట. చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. ఇది తూర్పు హిందూ మహాసముద్రంలో కనుగొనబడింది. తూర్పు హిందూ మహాసముద్రంలో ఈ బతినోమస్ రాక్షస అనేటువంటి బొద్దింక కనుగొనబడింది. అంటే ఆ బొద్దింకకు ఆ పేరు పెట్టారనమాట. హిందూ మహాసముద్రంలో కనుగొనబడింది. ఇది సింగపూర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు దీన్ని. తూర్పు హిందూ మహాసముద్రంలో సింగపూర్ శాస్త్రవేత్తలు దీన్ని కనుక్కోవడం జరిగింది. ఏకంగా 14 కాళ్ళను కలిగి పరిమాణంలో పెద్దదిగా ఉందన్నమాట. అందుకే ఇది ఇవాళ వార్తలో నిలిచింది. మనకు బొద్దింక తెలుసు, ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవి. మనకు జువాలజీలో చాలా ఫేమస్గా అకశేరుకాలు, సకశేరుకాలు. నాన్ కార్డేటా జీవులు, కార్డేటా జీవులు అంటాం. అంటే వెన్నెముక లేని జీవులను అకశేరుకాలు అంటారు. వెన్నెముక ఉన్న జీవులను సకశేరుకాలు అంటారు. నాన్ కార్డేటా, కార్డేటా. వెన్నెముక లేని జీవులేవి? 9 వర్గాలు అన్నమాట. అవి ప్రోటోజోవా, ఎగ్జాంపుల్ అమీబా. పొరిఫెరా, ఎగ్జాంపుల్ స్పంజికలు. సిలెంటరేటా, ఎగ్జాంపుల్ హైడ్రా. ప్లాటీహెల్మింథిస్, ఎగ్జాంపుల్ బద్దె పురుగు టీనియాసోలియం. నిమాటీహెల్మింథిస్, కొన్ని రకాల పురుగులు ఉంటాయి నిమాటీహెల్మింథిస్లో. అనెలిడా, వానపాము, జలగ. ఆర్థ్రోపోడా అంటే బొద్దింకలు వస్తాయి. అతి పెద్ద వర్గం అన్నిటికంటే బొద్దింక ఈ ఆర్థ్రోపోడా వర్గం. కీటకాలు, దోమలు, ఈగలు, కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. ఎక్కువ సంఖ్యపరంగా వర్గం పెద్దది ఇదే అనమాట. ఆర్థ్రోపోడా వర్గం బొద్దింక కూడా ఉంటుంది ఇందులో. అదేవిధంగా మొలస్కా వర్గం ఉంటుంది. మొలస్కా అంటే నత్త. ఇకైనోడెర్మేటా, సముద్ర నక్షత్రం. సముద్ర నక్షత్రం అన్నమాట. ఇవన్నీ 9 వర్గాలు ఉంటాయి. అదే సకశేరుకాలు అయితే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు అని ఉంటాయి. అది వేరే విషయం. మనకు సబ్జెక్ట్లో నీట్గా వాటి గురించి అక్కడ వస్తాయి. ఓకేనా? సరే, బతినోమస్ రాక్షస అనేటువంటిది ఈరోజు వార్తలు నిలవడానికి కారణం అదే. సింగపూర్ శాస్త్రవేత్తలు తూర్పు హిందూ మహాసముద్రంలో ఈ జీవిని కనుగొన్నారు. ఇది చాలా పెద్ద పరిమాణంలో ఉంది. ఇది ఆర్థ్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవి. 14 కాళ్ళను కలిగి ఉంటుందన్నమాట. ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జీవులన్నీ కూడా అతుకులతో కూడినటువంటి కాళ్ళను కలిగి ఉంటాయన్నమాట. చూస్తే మనకు తెలిసిపోతుందన్నమాట బొద్దింక ఇవన్నీ కూడా. సరే, ఇది వార్తలో నిలిచింది. అదేవిధంగా మరొక జీవి ఏది అంటే కనుక చాలా వెరీ ఇంపార్టెంట్గా కడక్నాథ్. కడక్నాథ్ అనేటువంటిది వార్తలో నిలిచింది. ఇది కూడా అనేక పేపర్లలో, అన్ని టీవీ ఛానల్లో మారుమోగిపోయింది కోవిడ్ కాలంలో. ఈ కోవిడ్-19 కాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి కోడి ఇదే. ఇది ఒక కోడి. కడక్నాథ్ అనేటువంటిది ఒక కోడి. కోళ్ళు రకరకాల రంగులను కలిగి ఉంటాయి. కాదు, ఇది ముదురు నలుపు రంగులో ఉంటుంది. పూర్తి నలుపు రంగు అనమాట ఈ కోడి. ముదురు నలుపు అంటే మనకు తెలుసు ఎంత నలుపు ఉంటుందో మనం ఆలోచించాలి. ఒకసారి మనం
సెర్చ్ చేయండి మీరు. గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మొత్తం దీని డేటా వచ్చేస్తుందన్నమాట. ఓకేనా, కడక్నాథ్ అనేటువంటిది పిక్చర్తో సహా మనకు కనిపిస్తుంది ఆ కోడి ఎలా ఉంటుందని. అది పెట్టే గుడ్లు కూడా నల్లగానే ఉంటాయి. కోడి ఆకారం అంతా కూడా నలుపే, ముదురు నలుపులో ఉంటుంది. అది పెట్టే కోడి గుడ్లు సైతం నల్లగా ఉంటాయి. దాని లోపల మాంసం అంతా నల్లగానే ఉంటుంది. మాంసం ఉంటుంది కదా లోపల అంతా కూడా, ఆ మాంసం అంతా కూడా నల్లగా ఉంటుంది. రక్తం సైతం నల్లగానే ఉంటుందన్నమాట. అంత ఫేమస్ కోడి. అతి ముఖ్యమైనటువంటి పోషక విలువలు ఉంటాయంట, అనేక న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట దీంట్లో. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో చాలా ముఖ్యంగా ఈ కోడి ఉపయోగపడుతుంది అనేటువంటిది చాలామంది శాస్త్రవేత్తలు సైతం చెప్పడం జరిగిందంట. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఈ మాంసం అన్నమాట, ఈ కడక్నాథ్ కోడి మాంసం. ఎన్నో న్యూట్రియంట్స్ పోషక విలువలు ఉంటాయంట ఈ కోడిలో. ఏకంగా దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు కూడా ఉంది. ఇది ఏ రాష్ట్రం దీని స్వస్థలం అంటే మధ్యప్రదేశ్ అనమాట. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కోడికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉంది. నిన్ననే చెప్పుకున్నాం జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఇదే మధ్యప్రదేశ్లో 13 జిల్లాల్లో బాస్మతి బియ్యం జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వమని గొడవలు ఆందోళన జరుగుతూ ఉన్నాయన్నమాట. కానీ రైస్ ఎక్స్పోర్ట్, మన దేశానికి సంబంధించినటువంటి ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్ట్ వాళ్ళు దాన్ని ఒప్పుకోవడం లేదు. అది వేరే విషయం, నిన్న టాపిక్లో మనం డిస్కస్ చేసాం. ఓకేనా, సరే. కడక్నాథ్ అనేటువంటి కోడి అంతా విలువలతో కూడుకున్నటువంటిది అనమాట. కోవిడ్-19లో అందరూ కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికే ఆసక్తి చూపిస్తూ ఉన్నారనమాట. వ్యాధి నిరోధక శక్తి దేని ద్వారా వస్తుంది, ఏం తింటే లభిస్తుంది, వీటి ద్వారా మనం ఆసక్తి చూపుతూ అనేకంగా కొంటూ ఉన్నాం. అందువల్ల ఈ కోడి లభించడం లేదంట. అన్ని కోళ్ళ కంటే మన దేశంలో ఇదే వాల్యూ ఎక్కువ అనమాట. దీనికి కేజీ 900 అంట. మనం మాంసం, మేక మాంసం, గొర్రె మాంసం ఇది తింటాం, దాని రేటు కూడా అంత లేదు మనకు. కానీ కోడి కేజీ మాంసం 900 రూపాయలు అన్నమాట. ఇది అయినా షార్టేజ్ వస్తూ ఉందంట. షార్టేజ్ అంటే కనుక కొరత. ఒకప్పుడు నాటుకోళ్ళన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలలో వ్యాపార రీత్యా ఏదో వాళ్ళ జీవనం కొరకు వాళ్ళు పెంచుకునేవారనమాట. కానీ ఇది వ్యాపారం అయిపోయింది. వీళ్ళు వాళ్ళంటూ లేదనమాట. ఎవరైనా ఈ వ్యాపారం చేయొచ్చు. నాటుకోళ్ళ వ్యాపారం అంటామన్నమాట. కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్, వీటిని మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి గొప్ప కోడి ఏదంటే కనుక కడక్నాథ్ కోడి. దీని స్వస్థలం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోనే కాదు, ఆ పక్క ఉన్నటువంటి రాజస్థాను, ఓకేనా, ఈ ప్రాంతాల్లో కూడా ఆ కోళ్ళు ఉన్నాయి. నా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉందంటే కనుక మనం ఆలోచించాలి. అంత పవర్ఫుల్ కోడి, పోషక విలువలతో కూడినటువంటి కోడి. దీని గుడ్డు 40 రూపాయలంట. కోడి 900 అయితే కనుక ఒక గుడ్డు దీనిది 40 రూపాయలు. టీవీ ఛానల్లో మారుమోగిపోయింది కోవిడ్-19 దృష్ట్యా. ఓకేనా, షార్టేజ్ వచ్చింది ఈ కోళ్ళకు, అసలు లభించడం లేదు అని. సరే, ఇది మనకు వార్తల్లో ఇచ్చినటువంటి అంశం. నెక్స్ట్ మరొక జీవి కోలా అనేటువంటి జీవి. కోలా అనేటువంటి జీవి వార్తల్లోకి వచ్చింది. ఏంది అంటే కోలా జీవి ప్రపంచంలో ఎన్నో జీవజాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. అందులో ఒకటి ఇదంట. ఆస్ట్రేలియా పార్లమెంట్ వెల్లడించిందనమాట. ఆస్ట్రేలియా పార్లమెంటు వెల్లడించినటువంటి సమాచారం ఇది. 2025 కల్లా ఈ జీవుల ఉనికి తగ్గిపోతుంది, అంతరించిపోతాయి అని చెప్పడం జరిగిందన్నమాట ఆస్ట్రేలియా పార్లమెంట్. కేవలం ఆస్ట్రేలియా దేశంలో, ఆస్ట్రేలియా ఖండంలో మాత్రమే కనిపించే జీవిక ఏ దేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా దేశంలో సముద్ర తీరాల వెంబడి ఉన్నటువంటి అటవీ ప్రాంతాలలో ఈ జీవులు నివసిస్తూ ఉంటాయి. చూడడానికి దీని ఆకారం చిన్న ఎలుగుబంటి ఆకారంలో ఉంటుంది. చిన్న ఎలుగుబంటి ఆకారంలో. ఈ జీవికి తోక ఉండదు. చెట్లపైన ఉంటుంది కానీ దీనికి తోక ఉండదు. 24 గంటలు ఉంటే రోజులో 20 గంటలు నిద్రపోతుంది, ఒక 4 గంటలు మేలుకుంటుంది అంతే ఈ జీవి. 20 గంటలు నిద్రపోయి 4 గంటలు మేలుకుంటుంది, తోక ఉండదు. చూడ్డానికి దీని ఆకారం ఎలా ఉంటుంది అంటే కనుక ఒక చిన్న ఎలుగుబంటి ఆకారంలో ఉంటుంది. చర్మం పైన అంతా కూడా ఒక వెంట్రుకలు ఉంటాయన్నమాట. దీని శరీరం పైన అంతా కూడా వెంట్రుకలు ఉంటాయి. మనకు చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా, టెడ్డీవేర్ బొమ్మలు అనమాట. సేమ్ ఆ టెడ్డీవేర్ బొమ్మలు ఎలాగ ఉంటాయో అలాగనే ఉంటాయి. దానిపైన అంతా కూడా వెంట్రుకలు ఉంటాయన్నమాట.
ఎక్కడో చిటారు కొమ్మన ఆఖరి వరకు వెళ్ళి అక్కడ కొమ్మను పట్టుకొని నిద్రపోతాయి అన్నమాట. అవి చెట్ల పైన నిద్రపోతాయి. ఎక్కువగా మేలుకుంటాయి. ఒక 4 గంటలు 3 గంటలు అవి నిద్రపోతాయి అంతే. అటువంటి కోలా జీవులు ఆస్ట్రేలియా దేశంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక క్షీరదం. పిల్లల్ని కానీ పాలిచ్చే జంతువులన్నీ క్షీరదాలే. సకశేరుకాల్లో భాగం. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు క్షీరదాలు. క్షీరదం కిందికి వస్తుందన్నమాట. మార్సుపీలియా అనేటువంటి ఒక కుటుంబానికి చెందినది. క్షీరదాల్లో మార్సుపీలియా అనేటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటిదంట కోలా అనేటువంటి జీవి. ఇది ఆస్ట్రేలియా దేశంలో గల జీవి. ఇది అంతరించిపోతూ ఉంది అని ఆస్ట్రేలియా పార్లమెంట్ వెల్లడించడం జరిగింది. ఇది ఈరోజు జీవజాతుల పరంగా మనకు ఉన్నటువంటి సమాచారం. కోవిడ్-19 వ్యాధి నిర్ధారణకు మనం చేస్తున్నటువంటి టెస్ట్ ఏదంటే కనుక RT-PCR టెస్ట్, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్. ఈ టెస్ట్నే మనం వాడుతూ ఉన్నారన్నమాట. RT-PCR టెస్ట్నే మనం ఎక్కువగా చేసేది. దేనికోసం? కోవిడ్ వ్యాధి నిర్ధారణ కోసం చేసేటువంటి టెస్ట్ ఇదే. ఈ RT-PCR టెస్టే కాకుండా నిన్న క్లాస్లో మనం అప్డేట్గా మరొక టెస్ట్ను మనం చెప్పుకున్నాం. ఈస్నోఫిల్ టెస్ట్ అని. తెల్ల రక్త కణాలలో ఒక కణం అన్నమాట. వ్యాధులు వచ్చినటువంటి సమయంలో ఇవి యాక్టివేట్ కావడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. దీని ఆధారంగా టెస్ట్ చేయాలని నిర్ణయించారని చదువుకున్నాం. ఈరోజు ఇంకొక టెస్ట్ అప్డేట్ అయింది. సీరం టెస్ట్. గుర్తుపెట్టుకోవాలి. RT-PCR టెస్టు, ఈస్నోఫిల్ టెస్టు. మనం ఏదైనా ఈ కోవిడ్-19 వ్యాధి నిర్ధారణ గురించి ఏవైనా టెస్టులు వస్తే అవన్నీ ఒక చోట చేర్చుకోవాలి ఖచ్చితంగా. రేపు రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా సైన్స్ పార్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దానికి కారణం కూడా కోవిడ్-19. కాబట్టి అన్నీ కూడా మనం కోవిడ్-19 గురించి బాగా రాసుకోవాల్సినటువంటి సమాచారం ఉంటుంది. ప్రత్యేకంగా దానికి ఒక బుక్ కూడా పెట్టుకొని రాసుకోవడం మంచిది. ఇది కూడా ఒక సిలబస్లో భాగమే రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సరే, సీరం టెస్టు. ఇది వరకు చేసిన టెస్టులన్నీ కూడా యాంటీజెన్స్ బేస్డ్ చేసుకొని టెస్ట్ చేయడం జరిగింది. దేన్ని బేస్ చేసుకొని? యాంటీజెన్ బేస్డ్ టెస్ట్ అనమాట. అన్నీ వాటిని బేస్ చేసుకొని చేసుకున్నారు. కానీ ఇప్పుడు చెప్పే సీరం టెస్ట్ ఏంటంటే కనుక యాంటీబాడీస్ను బేస్ చేసుకొని చేసే టెస్ట్ అనమాట. యాంటీబాడీస్ను బేస్ చేసుకొని చేసే టెస్ట్ అనమాట. యాంటీజెన్ అంటే ఏంది, యాంటీబాడీస్ అంటే ఏంది అది మనం తెలుసుకోవాలి ముందు. యాంటీజెన్ వ్యాధి జనకం, యాంటీబాడీస్ వ్యాధి నిరోధకం. వ్యాధి జనకము, వ్యాధి నిరోధకం. ఈ యాంటీజెన్స్ మానవుని శరీరం లోపలికి వెళ్ళి వ్యాధుల్ని కలుగజేస్తుందన్నమాట. వ్యాధిని కలుగజేస్తుంది. మానవుని శరీరంలోకి వెళ్ళిపోయి అవి వ్యాధులను కలుగజేస్తాయన్నమాట. యాంటీజెన్స్ పైన దాడి చేసేటువంటివి యాంటీబాడీస్. యాంటీజెన్స్ పైన యాంటీబాడీస్ ఏం చేస్తాయి? లోపల ఉన్నటువంటి యాంటీజెన్స్ పైన మన శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి అన్నమాట. అవి ఏం చేస్తాయంటే దాడి చేస్తాయి. ఈ దాడిలో యాంటీజెన్స్ కనుక విజయం సాధిస్తే కనుక ఒక్క రకంగా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక యుద్ధం లాంటిది. ఈ యుద్ధంలో యాంటీజెన్స్ గెలిచాయనుకో వ్యాధి ఇంకా మరింత బలం అవుతుందన్నమాట. యాంటీబాడీస్ గెలిచినట్లయితే కనుక వ్యాధి నయమైపోతుందన్నమాట. యాంటీబాడీస్ అనేటువంటివి గెలిస్తే వ్యాధి నయమైపోతుంది. అంటే యాంటీజెన్స్ చనిపోయినట్టు లెక్క. యాంటీజెన్స్ అనేటువంటివి గెలిస్తే వ్యాధి మరింత ఎక్కువైపోతుందన్నమాట. కాబట్టి కోవిడ్-19 కరోనా అనేటువంటి వ్యాధి కూడా దేని ఆధారంగా టెస్ట్ చేసేవారు అంటే కనుక ఇదివరకంతా కూడా RT-PCR టెస్ట్ కావచ్చు, ఏ టెస్ట్ అయినా సరే కోవిడ్-19కి సంబంధించి యాంటీజెన్ టెస్ట్ అనేటువంటిది చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే యాంటీబాడీస్ టెస్ట్ అనమాట. అదేది సీరం టెస్ట్ అంటారు. సీరం టెస్ట్లో భాగంగా దేన్ని బేస్ చేసుకొని ఆ టెస్ట్ చేస్తున్నారంటే యాంటీబాడీస్ టెస్ట్. ఏది ఇంపార్టెంట్ దీంట్లో అంటే యాంటీబాడీస్ టెస్టు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటిది అయ్యి ఉంటుంది తప్ప యాంటీబాడీస్ టెస్టు. కానీ చాలా త్వరగా ఫలితం వచ్చేది మాత్రం యాంటీబాడీస్ టెస్ట్ ద్వారానే బాగా ఫలితాలు రావడం జరుగుతుందన్నమాట. మనకు భారతదేశంలో చాలా ఫేమస్ సంస్థ ఉంటుంది, NCDC అనేటువంటి సంస్థ. నేషనల్ సెంటర్ డిసీజ్ కంట్రోల్
అంటే వ్యాధులను కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి భారతదేశ జాతీయ కేంద్రం అనమాట. సెంటర్ అంటే కేంద్రం, జాతీయ కేంద్రం, నేషనల్ సెంటర్, డిసీజ్ కంట్రోల్ అనమాట. వ్యాధిని కంట్రోల్ చేయడం, అరికట్టడం. ఇది న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. వీళ్ళు కూడా ఈ యాంటీబాడీస్ను ఉపయోగించుకొని టెస్టులు చేశారనమాట ఇది వరకు కొంతమందిలో ఢిల్లీలో. ఫలితం వచ్చిందంట. అంటే ఆ వ్యాధి నిర్ధారణ కావడం జరిగిందన్నమాట. యాంటీబాడీస్ ఆధారంగా పరీక్షలు చేస్తే ఆ వ్యాధి నిర్ధారణ కావడం జరిగిందనమాట. ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే కనుక మీరు చేసినటువంటి టెస్టులలో ఎంతమందికి చేశారు, ఓకేనా, ఎంతమందికి ఆ టెస్టు ఫలితం వచ్చింది, అంటే ఎంతమందిలో పాజిటివ్ వచ్చింది, మాకు వివరాలు పంపించండి అని కూడా హైకోర్టు అడగడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు అనమాట, ఎన్సిడిసిని. కాబట్టి ఇప్పుడు మనకు బాగా ప్రాచుర్యంలో వస్తున్నటువంటి టెస్ట్ ఏంటంటే సీరం టెస్ట్ అనమాట. దేన్ని బేస్ చేసుకుని, యాంటీబాడీస్ను బేస్ చేసుకుని. మన సీరం ఇన్స్టిట్యూట్ ఉంది. ఎక్కడ? సీరం ఇన్స్టిట్యూట్ అనేది చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్, పూణేలో ఉంది. మొదట అంతా కూడా సీరం ఇన్స్టిట్యూట్లోనే మొత్తం అంతా కూడా టెస్టులు చేసి కొద్ది రోజుల తర్వాత మనకు వచ్చేది లేట్ అయ్యేట అనమాట మొదట్లో. సరే, ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సమాచారం దీని ఆధారంగా. ఇంకా ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులను ఒకసారి చూద్దాం. వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, వారికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్గా సమృద్ధి కలియా వార్తల్లో నిలిచింది. సమృద్ధి కలియా వార్తల్లో నిలవడం జరిగింది. చూద్దాం ఎవరి సమృద్ధి కలియా అంటే ఒక బాలిక, మన భారత సంతతికి చెందినటువంటి బాలిక, దుబాయ్లో ఉన్నటువంటి బాలిక. గుర్తుపెట్టుకోవాలి, మన భారత సంతతికి చెందినటువంటి బాలికనే దుబాయ్లో ఉంది. ఈ బాలిక ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే కనుక గిన్నీస్ బుక్ రికార్డులలో చోటు సంపాదించింది. ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించింది కాదు, జూన్ 21వ తారీఖునే గిన్నీస్ బుక్ రికార్డులో జూన్ 21 ఈ సంవత్సరం జూన్ 21వ తారీఖున. ఏంటి జూన్ 21 స్పెషల్? అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవం రోజునే గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించిందనమాట. ఒక్క నిమిషంలో 40 ఆసనాలు వేసి, యోగాసనాలు, కేవలం ఒకే ఒక నిమిషంలో 40 యోగాసనాలు వేసి రికార్డు సృష్టించింది. గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించింది జూన్ 21వ తారీఖున. ఎక్కడ? దుబాయ్లో. ప్రపంచంలో అతి ఎత్తైన భవనం దుబాయ్లోనే ఉంది. దాని పేరు బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా వద్ద ఈ రికార్డు సృష్టించింది. బుర్జ్ ఖలీఫా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అతి ఎత్తైన భవనం. ఎన్నిసార్లు ఎగ్జామ్లో అడిగింటారో ఓకేనా, స్టాండర్డ్ జీకే పరంగా బాగా అడుగుతూ ఉంటారు ఆ బిట్టు. బుర్జ్ ఖలీఫా దుబాయ్. ఇప్పుడు ఎందుకు వార్తలో నిలిచింది? ఆమె రికార్డును, ఆ బాలికనే ఆ రికార్డును ఆమె బద్దలు కొట్టుకుంది. ఏకంగా ఒక్క నిమిషంలో 100 యోగాసనాలు చేసి గిన్నీస్ బుక్ రికార్డులో మరింత చోటు సంపాదించిందనమాట. 100 యోగాసనాలు ఒక్క నిమిషంలో. కనీసం 100 సార్లు చేతులు కానీ కాళ్ళు కానీ మనం కదపలేం. ఏకంగా ఆసనం అంటే ఒక్క అవయవంతో జరిగేది కాదనమాట. కాబట్టి 100 యోగాసనాలు చేయడం జరిగింది ఒక్క నిమిషంలో. గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించిన బాలిక సమృద్ధి కలియా, మన భారత సంతతికి చెందినటువంటి బాలిక, దుబాయ్కి చెందినటువంటి పర్సన్. అట్లా చోటు సంపాదించింది, మర్చిపోకూడదు, అంత ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ అదేవిధంగా మరొక వ్యక్తి ఈరోజు మనం చూస్తే తిరునగరి రామానుజయ్యర్ గుర్తుపెట్టుకోవాలి. ఇతని పేరు తిరునగరి రామానుజయ్యర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా దాశరథి కృష్ణమాచార్యుల అవార్డుని ఇస్తుంది జూలై 22వ తారీఖున. జూలై 22వ తారీఖున ఇవ్వబోయే అవార్డుకు ఎంపికయ్యాడు ఎవరంటే కనుక ఈ తిరునగరి రామానుజ అయ్యర్. ఏ అవార్డుకు? దాశరథి కృష్ణమాచార్యులు 2020 అవార్డుకు ఇతన్ని ఎంపిక చేశారు. జూలై 22వ తారీఖున ఇస్తారు దీన్ని. ఎవరి పుట్టినరోజు సందర్భంగా? అదే దాశరథి కృష్ణమాచార్యుల పుట్టినరోజు సందర్భంగా. తెలంగాణకు చెందినటువంటి గొప్ప కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఎన్నో కవితలు, కీర్తనలు,
ఇట్లాంటి వాటితో ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది కూడా ఆయనే. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. ఇది ఫేమస్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అంటే ఇక తరచుగా వార్తల్లో ఉంటాడు ఆయన, అది వేరే విషయం. నరేంద్ర మోడీ అంటే బాగా గుర్తుకొచ్చే ట్విట్టర్లో బాగా ఇతను ఫాలోవర్స్ను సంపాదించుకుంటూ ఉంటాడనమాట. ఈ ఫాలోవర్స్ అనేటువంటిది 6 కోట్లకు చేరింది. ఇప్పుడు 6 కోట్ల ఫాలోవర్స్కు చేరాడు నరేంద్ర మోడీ. ఈ సంఖ్య లిమిట్ అంటే కాదు, ఇంకా పెరుగుతూనే ఉంటుందన్నమాట. 7 కోట్లు అయినప్పుడు అప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 6 కోట్లకు చేరడం జరిగింది ఇతని ఫాలోవర్స్ అనమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్గా నెక్స్ట్ చూద్దాం. కేట్ విన్స్లెట్ వార్తల్లో నిలవడం జరిగిందనమాట. ఎవరి కేట్ విన్స్లెట్? ప్రపంచంలో అందరికీ ఇష్టమైన సినిమా ఒకటి ఉంటుంది, టైటానిక్ అనేటువంటి సినిమా. చాలా పాపులర్ సినిమా అనమాట టైటానిక్ సినిమా. ఆ టైటానిక్ సినిమా ద్వారా ఆమెకు అత్యంత గుర్తింపు వచ్చింది. ఎన్నో సినిమాల్లో నటించింది, కానీ గుర్తింపు తెచ్చినటువంటి అత్యంత గొప్ప సినిమా ఏదంటే టైటానిక్కే. ఆ టైటానిక్ షిప్ కానీ, ఆ టైటానిక్ షిప్లో ఉన్నటువంటి లవ్ స్టోరీ కానీ, అది అందరినీ మంత్రముగ్ధులు చేస్తుందన్నమాట ఆ స్టోరీ. అందులో ఆమె నటన కూడా చాలా బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు వచ్చాయి ఎవరికి? కేట్ విన్స్లెట్కి అనమాట. ఈ కేట్ విన్స్లెట్కు చాలా ఫేమస్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఇస్తారు. TIFF అంటాం, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్. ఈ అవార్డ్స్లో భాగంగా ట్రిబ్యూట్ యాక్టర్ అవార్డు ఈమెకి రావడం. చాలా గొప్ప నటి కాబట్టి ఆమెకు వచ్చినటువంటి అవార్డు ఇప్పుడు వార్తలో నిలిచింది బాగా. ఒక్కసారి సెర్చ్ చేస్తే తెలిసిపోతుందన్నమాట. ట్రిబ్యూట్ యాక్టర్ అవార్డు 2020, ట్రిబ్యూట్ యాక్టర్ అవార్డు, ట్రిబ్యూట్ యాక్టర్ అవార్డు 2020 అని కొడితే నీట్గా ఆ సమాచారం అంతా మనకు అర్థమైపోతుంది. ఎవరికి వచ్చిందంటే కేట్ విన్స్లెట్కి వచ్చింది. టైటానిక్ సినిమాలో నటి కాబట్టి ఈమె కూడా వార్తల్లో నిలిచింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సన్స్ వెరీ ఇంపార్టెంట్. మెరిసానా కుయ్యటే ఇద్దరిని సంయుక్తంగా నేర్చుకోవాలా, ఒక వ్యక్తి కాదు, ఇక్కడ ఇద్దరిని సంయుక్తంగా నేర్చుకోవాలా. మెరిసానా కుయ్యటే. మరొకరు ఎవరంటే కనుక మరియానా వర్డినో ఎన్నిస్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు సంయుక్తంగా, ఒక మహిళ ఒక పురుషుడు. వీళ్ళు ఇక్కడ పురుషుడు స్త్రీ ఇద్దరు ఉన్నారు. ఒకరు మెరిసానా, ఒకరు మరియానా. ఇవేవి నేర్చుకోకూడదు మనం. నేర్చుకుంటే ఫలితం ఉండదు, గుర్తు పట్టగలగాలన్నమాట కొన్నింటిని. ఓకేనా? మెరిసానా కుయ్యటే, మరియానా వడ్డియో ఎన్నిస్. అంటే బాగా చదవాలా, కానీ వాటిని నేర్చుకోవాలని ప్రయత్నించకూడదు. ఒకటి కాదు కదా నేర్చుకోవడానికి, దాన్ని గుర్తు పట్టగలగాలన్నమాట. మనం చూసినప్పుడన్నా గుర్తు పట్టగలగాల కొన్ని విషయాలు. సబ్జెక్ట్ అయితే నీట్గా నేర్చుకొని వెళ్ళాలా, కానీ కరెంట్ అఫైర్స్ పరంగా చాలా కొత్త పేర్లన్నీ వస్తుంటాయి. వాటిని మనం గుర్తు పట్టగలగాలి ఎగ్జామ్లలో. కానీ అది మనం ట్రై చేయాల్సింది. చూడండి, మెరిసానా మరియానా రెండు రిలేటెడ్గా ఉన్నాయి. మెరిసానా కుయ్యటే, మరియానా వడ్డినో ఎన్నిస్ అనమాట. ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే చాలా ప్రముఖమైనటువంటి అవార్డు. ఐక్యరాజ్య సమితి ఉంటుంది. ఈ ఐక్యరాజ్య సమితి ఒక అవార్డు ఇస్తుందన్నమాట. నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా జాతిపిత అనమాట. దక్షిణాఫ్రికా గాంధీ అని కూడా అంటారు నెల్సన్ మండేలాను. ఈ దక్షిణాఫ్రికా జాతిపితగా పేరుగాంచినటువంటి నెల్సన్ మండేలా అవార్డు, ఇది అంతర్జాతీయ అవార్డు. ఎవరికైనా ఏ దేశస్తులకైనా ఇవ్వచ్చు. అంతర్జాతీయంగా శాంతికి, ఆ శాంతి కొరకు పోరాడినటువంటి వాళ్ళకి ఇస్తారు అన్నమాట. శాంతి కొరకు పోరాడినటువంటి వారికి ఇస్తారు. ఈ నెల్సన్ మండేలా 2020 అంతర్జాతీయ అవార్డు ఎవరికి దక్కిందంటే వీళ్ళిద్దరికి దక్కింది. అంతర్జాతీయంగా శాంతి కొరకు పోరాడినటువంటి వాళ్ళకు ఇస్తారు. ఇది మెరిసానా కుయ్యటే, మరియానా వడ్డియో ఎన్నిస్. ఇక మరొక వ్యక్తి ఈరోజు మనకు చూస్తే తాలిబాన్ నేత
నూర్ వాలీ, నూర్ వాలీ మెహసూద్ వార్తల్లో నిలవడం జరిగింది. ప్రపంచంలో ఎన్నో తీవ్రవాద సంస్థలు ఉంటాయి. ఆ తీవ్రవాద సంస్థలకు ఒక నాయకుడు అనమాట. ఇతను కూడా ఒక తీవ్రవాద సంస్థ, తెహ్రీక్-ఈ-తాలిబాన్. తెహ్రీక్-ఈ తాలిబాన్ అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ 2011లోనే దాన్ని తీవ్రవాద సంస్థగా యుఎన్ఓ ప్రకటించింది. యుఎన్ఓ ప్రకటించింది అంటే అది గొప్ప తీవ్రవాద సంస్థ అని అర్థం. తెహ్రీక్-ఈ-తాలిబాన్ అనమాట. ఈ తీవ్రవాద సంస్థ నాయకుడు 2018లో ఫజుల్లా అనేటువంటి వాడు చనిపోతాడు. ఫజుల్లా అతను చనిపోయిన తర్వాత ఆ తెహ్రీక్-ఈ-తాలిబాన్ అనేటువంటి తీవ్రవాద సంస్థకు నాయకత్వం వహించిన వాడు నూర్ వాలీ మెహసూద్. ఎందుకు ఇతను చర్చలో నిలిచాడు నూర్ వాలీ మెహసూద్ అంటే కనుక, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి న్యూయార్క్లో ఉంటుంది. చాలా ఫేమస్, ప్రపంచంలో ఇదే నెంబర్ 1 అంతర్జాతీయ సంస్థల పరంగా. ఇదే యుఎన్ఓ ఏం చేసిందంటే ఇతన్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించింది. ఇటీవల అంతర్జాతీయ తీవ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ఎవరిని ప్రకటించింది గుర్తుపెట్టుకోవాలా? నూర్ వాలీ మెహసూద్ను ప్రకటించింది. నూర్ వాలీ మెహసూద్ను. ఇది వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు, వాళ్ళ పేర్లు. ఇక మన రాష్ట్రీయ సమాచారంలో భాగంగా మనం ఒక విషయాన్ని వెల్లడించుకోవాలి. ఈరోజు ఒక పథకం పేరు వార్తల్లోకి వచ్చింది. జగనన్న విద్యా దీవెన. జగనన్న విద్యా దీవెన అనేటువంటి పథకం మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం జగనన్న విద్యా దీవెన. 1 నుంచి 10వ తరగతి వరకు చదివేటువంటి స్కూలు విద్యార్థులకు 1 నుంచి 10వ తరగతి వరకు చదివేటువంటి స్కూలు విద్యార్థులకు 6 రకాల వస్తువుల కిట్లను ఇవ్వడం జరుగుతుందన్నమాట. 6 రకాల వస్తువుల కిట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏ పథకంలో భాగంగా? జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 43 లక్షల మంది లబ్ధి చేకూరుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎంతమందికి ఇది అందించబోతున్నారంట? 43 లక్షల స్కూలు విద్యార్థులకు ఈ పథకాన్ని అందించబోతున్నట్టుగా ఇప్పుడు ప్రకటించడం జరిగిందనమాట. సరే, 6 రకాల వస్తువులు వచ్చాయి కాబట్టి ఈ 6 రకాల వస్తువులు మనం తెలుసుకోవాలి. 6 రకాల వస్తువులు ఏంటి, ఆ కిట్లో ఏమేమి ఉంటాయి, ఓకేనా? మనకు స్కూలుకు వెళ్ళేటప్పుడు పిల్లోడు ముందు నిద్ర లేస్తూనే కొద్దిసేపు చదువుకోవడం, స్నానం చేయడం చేస్తారు. నా తల్లి స్నానం చేయిన తర్వాత ఆ బాలుడికి కానీ బాలికకు కానీ ఏం చేస్తారు? స్కూల్ డ్రెస్ వేస్తారనమాట. కాబట్టి ఒకటి ఏంటంటే కనుక 3 జతల యూనిఫామ్ బట్టలు అనమాట. 3 జతల బట్టలు ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటి. అదేవిధంగా వాళ్ళకు బట్టలు వేసిన తర్వాత ఇక పిల్లాడికి నిక్కర్ ఉంటుంది కదా కింద యూనిఫామ్గా, ఆ నిక్కర్ జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? బెల్ట్ కావాలా. కాబట్టి బెల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, ఓకేనా? ఖచ్చితంగా బెల్ట్ ఉంటుంది. ఈ కిట్లో ఏముంటుందంటే కనుక బెల్ట్ ఉంటుంది. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్లో భాగంగా ఖచ్చితంగా మనకి ఏముంటుంది, ఓకేనా? ఒక స్కూల్ విద్యార్థి అని తెలుసుకోవాలంటే వానికి టై ఉండాలి. కాబట్టి ఏం చేస్తారంటే ఒక టై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 3 జతల బట్టలు, ఒక బెల్టు, ఒక టై. అదేవిధంగా ఇంకా ఏం చేయాలి? షూ, ఓకేనా? స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కనుక షూ వేసుకొని వెళ్ళాలి. షూస్ వేసుకోవడంతో పాటు ఏముంటాయి? సాక్సులు ఉంటాయి. ఆ సాక్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. షూ, సాక్సులు 4 అయిపోయినాయి. మరొకటి ఏంటి? అదేవిధంగా వెళ్ళేటప్పుడు పుస్తకాలన్నీ కూడా సర్దుకొని వాళ్ళు వెళ్ళాలా. దానికోసం ఏం కావాలా? స్కూల్ బ్యాగ్ ఒకటి కావాలా. బ్యాగ్ కూడా ఉంటుంది ఇందులో. బ్యాగులో ఏం పెట్టుకొని వెళ్ళాలా? స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు పుస్తకాలు పెట్టుకొని పోవాలా. ఏమేమి పెట్టుకొని పోవాలా? టెక్స్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు. ఇవి టెక్స్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఇవన్నీ కూడా కిట్లో ఉంటాయన్నమాట, గుర్తుంచుకోవాలా. 3 జతల బట్టలు, ఒక బెల్టు, ఒక టై, ఓకేనా? అదేవిధంగా షూసు, దాంతోపాటు సాక్సులు, ఒక బ్యాగు, టెక్స్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు. ఇవన్నీ కూడా జగనన్న విద్యా దీవెనలో భాగంగా అందించేటువంటి కిట్టులో 6 రకాల వస్తువులు ఉంటాయి. దీన్ని ఒక కిట్టుగా చెప్తారు. ఎప్పటి నుంచి అంటే ఇదే విద్యా సంవత్సరం నుంచి ఇస్తారు. ఏ రోజు స్కూల్ స్టార్ట్ అవుతుందో ఈ విద్యా సంవత్సరంలో తొలి రోజున అవి పిల్లలకు అందజేయడం జరుగుతుందన్నమాట. ఆగస్టు ఆఖరిన కానీ సెప్టెంబర్లో కానీ స్కూల్ స్టార్ట్ చేయాలని ఉండరు. ఒకవేళ స్టార్ట్ చేస్తే ఆగస్టు ఆఖరిన సెప్టెంబర్లోనే ఇస్తారు. లేకపోతే
అది మరింత పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. స్కూల్ కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు అనమాట. ఓకేనా, ఇది జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఉన్నటువంటి సమాచారం. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. చాలా వెరీ ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి ఇక్కడ, అంతా కూడా బాగా చదవాలి. ఊరికి క్లాసులు వింటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా మనం విన్న వాటిని ఒక నోట్బుక్లో డేట్ టు డేట్ రాసుకుంటూ పోవాలి. వీటిని మరింత గుర్తుపెట్టుకోవడానికి మీరు అనేక విభాగాలుగా వీటిని రాసుకోవాలి. అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలు, క్రీడలు, సదస్సులు, సమావేశాలు, నివేదికలు, వార్తల్లో నిలిచేటువంటి వ్యక్తులు, రాష్ట్రాల సమాచారం, మహారాష్ట్రలో ఏం జరుగుతున్నాయి, ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతున్నాయి, అట్లా ఒక చోట అన్నీ కూడా. ఏవైనా పథకాలు ప్రారంభిస్తే పథకాలు, కోవిడ్-19 గురించి జరిగినటువంటి సమాచారాలు, సంస్థలు వస్తూ ఉన్నాయి ఆ సంస్థలు సమాచారాలు, ఇట్లా అనేక విభాగాలుగా మీరు డివైడ్ చేసుకొని ప్రత్యేకంగా ఒక నోట్బుక్ పెట్టుకొని, ఓకేనా, ఫస్ట్ డే టు డే రాసుకుంటూ పోవాలి నీట్గా. ఆ రోజు ఇచ్చిన సమాచారం డివైడ్ చేసుకొని వేరే నోట్బుక్లలో రాసుకుంటూ పోవాలి. ఈరోజు బాగా చదివేయాలి వాడిని, మళ్ళీ రేపు చదివేటప్పుడు ఈరోజు రేపటివి 2 రివిజన్ చేసుకోవాలి. అట్లా వారానికి ఒకసారి వార సమాచారాన్ని రివిజన్ చేసుకోవాలి. 2 వారాలు అయిపోయిన తర్వాత 2 వారాల సమాచారం రివిజన్ చేయాలి. 3 వారాలు అయిపోయిన తర్వాత 3 వారాల రివిజను, నెల అయిపోయిన తర్వాత నెలకు సంబంధించిన రివిజను ఒకరోజు కేటాయించుకొని చదివేసుకోవాలి. మళ్ళీ 2 నెలలవి, 3 నెలలవి, 4 నెలలవి, 5 నెలలవి, 6 నెలలవి, అట్లా ప్రతి నెల ఒక నోట్బుక్ మీరు తయారు చేసుకొని ఎప్పుడైతే మనకు ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్కు 1 నెల ముందు వదిలేసి ముందు నెలవి ఒక 6 నెలలవి చదువుకొని పోవాలి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ బాగా చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. సబ్జెక్టులు బాగా చదివి కరెంట్ అఫైర్స్ చేయకపోతే జాబ్ రాదు. కరెంట్ అఫైర్స్ చదివి సబ్జెక్టులు చదవకపోయినా జాబ్ రాదు. రెండింటిని బాగా చదవాలి. సబ్జెక్టులు ఫోకస్ చేసుకోవాలి. ప్రతిదీ చదువుకొని వెళ్ళిపోవాలి. హిస్టరీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఎకానమీ అన్నీ కూడా. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా బాగా నీట్గా నేర్చుకొని వెళ్ళి వాటికి జోడించి మనం చేస్తే, సబ్జెక్టులో కూడా మనకు కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు. ఎగ్జామ్ ప్యాటర్న్స్ మారిపోయినాయి. కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా వర్తమాన అంశాలను జోడించి అడుగుతూ ఉన్నాడు అనమాట. అప్డేట్ అవుతూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. సబ్జెక్టులలో అంశాలు కూడా పాలిటీలో అప్డేట్ అవుతూ ఉండాలా, హిస్టరీలో అప్డేట్ అవుతూ ఉండాలా, జాగ్రఫీలో అప్డేట్ అవుతూ ఉండాలా, జీకేలో అప్డేట్ అవుతూ ఉండాలా. అప్డేట్ ఎవరైతే అవుతారో, వెళ్ళి నీట్గా ఎగ్జామ్స్ బాగా చదివి రాస్తారో వారికి జాబ్స్ వస్తాయి, లేకుంటే జాబ్స్ రావు. ఎక్కువ టైం కేటాయించుకొని చదువుకోవాలి. ఏదో ఒక 2 గంటలు చదివినాం, 3 గంటలు చదివినాం అంటే రావు. అన్ని పనులు వదిలేసి చదవాలా. మన పనులు మనం చేసుకుంటూ ఏదో 2 గంటలు 3 గంటలు అలా చదివితే మనకు జాబులు రావు. కాబట్టి వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలా. ఎక్కువ సమయం కేటాయించుకోవాలా. ప్రొద్దున 5 నుంచి మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు ఎక్కడ సమయం వేస్ట్ చేసుకోకుండా చదవాలా. చాలామంది చెప్తూ ఉంటారు 2 గంటలు ఒక 3 నెలల్లో నేను చదివి జాబ్ కొట్టినా. అదంతా అవాస్తవం. దీర్ఘకాలికంగా ఖచ్చితంగా చదవాల్సిందే. ఎక్కువ సమయం కేటాయించుకొని చదవాల్సిందే. ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవాల్సిందే. ఎట్లా పడితే అట్లా చదివితే జాబులు రావు. ప్రణాళికాబద్ధంగా చదవాలా. ఎక్కువ సమయం కేటాయించుకోవాలా. దీర్ఘకాలికంగా చదవాలా. 3 నెలలకు 4 నెలలకు అట్లా కాదు. 1 సంవత్సరం, 6 నెలల నుంచి 1 సంవత్సరం ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలా. ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే ఒక 6 నెలలు, కొత్త వాళ్ళకైతే సంవత్సరం పక్కా. ఓకే, మీకు తెలియంది కాదు. మనం ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతాం, అందువల్లనే జాబులు రావన్నమాట. అందరికీ అన్నీ తెలుసు, కానీ ఇంప్లిమెంట్ చేయడంలో మనం ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. కాబట్టి మనం లాస్ అవుతూ ఉంటాం. దాన్ని గ్రహించుకొని ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఏమేం చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి, చదువుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.